మార్చి 4వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు కవర్లకుంట జయరాజ్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు ప్రకాష్, చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షులు కేశవులు శుక్రవారం జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మీడియా కమిషన్ జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తేదీన చలో విజయవాడ కార్యక్రమం పెద్ద ఎత్తున జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ వృత్తంలో చిత్తూరు జిల్లా నుంచి 500 మందికి పైగా రిపోర్టర్లు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కాబోతున్నారు. మన హక్కుల సాధన కోసం మార్చి 4న విజయవాడ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా మన యొక్క గలాన్ని, మనకి ఏదైతే సమస్యలు ఉన్నాయో సుదీర్ఘకాలంగా అవన్నీ కూడా పరిష్కరించుకోవడానికి ఆ యొక్క చలో విజయవాడ కార్యక్రమంలో భాగస్వాములై మన యొక్క హక్కుల సాధన కోసం మనకి ఏమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి అందరూ కూడా ఒకే దాటిపైకి వచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున కోరుతుంది. డియర్ కామ్రేడ్స్, మార్చి 4వ తేదీ జర్నలిస్టుల హక్కుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చలో విజయవాడ కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. జర్నలిస్టులందరూ కూడా జర్నలిస్టుల హక్కుల రక్షణ కోసం, పత్రికా స్వేచ్ఛ కోసం జరిగేటువంటి ఈ పోరాటంలో అందరూ పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా జర్నలిస్ట్ మిత్రులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క చలో విజయవాడ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రతినిధులుగా సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు కూడా, వీరితో పాటు వివిధ జిల్లాల నుంచి శాసనసభ్యులందరూ కూడా, అధికార ప్రతిపక్ష శాసనసభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. చలో విజయవాడ ఈ మార్చి 4వ తేదీ నిర్వహించబోతున్నాం. ఈ యొక్క చలో విజయవాడ కార్యక్రమాన్ని జర్నలిస్టులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. జర్నలిస్టులకి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు, ఇంటి పట్టాల సాధన, విధంగా రైల్వే పాసుల పునరుద్ధరణ, అదేవిధంగా మీడియా కమిషన్ ఏర్పాటు, అసంఘటిత కార్మికులతో మాదిరిగా జర్నలిస్టులందరికీ కూడా కార్మిక బీమా పథకాన్ని అమలు చేయాలని చెప్పి, జర్నలిస్టులందరినీ కూడా అసంఘటిత రంగ కార్మికులుగా గుర్తించాలని చెప్పేసి, ముఖ్యంగా జర్నలిస్టులకు ఉన్నటువంటి ఆరోగ్య బీమా పథకాన్ని మరోసారి పునఃసమీక్షించి మరింత పగడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఉన్నటువంటి, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి పెన్షన్ విధానాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఏ విధంగా అయితే మహిళలకందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్ పాస్ అమలు చేశారో, మేమున్నది కొద్ది మంది మాత్రమే, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే కూడా 13-14 వేల మంది జర్నలిస్టులు మాత్రమే ఉంటారు. ఈ 14 వేల మంది జర్నలిస్టులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వృద్ధులైనటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఒక వృద్ధాశ్రమాన్ని అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఈ సమస్యలన్నిటి పట్ల ప్రభుత్వంతో చర్చించి సమస్యల పరిష్కార సాధన కోసం గతంలో ఉన్నటువంటి కరోనాకు ముందున్నటువంటి రైల్వే పాసులన్నీ కూడా రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించి రైల్వే పాసులన్నింటినీ కూడా పునరుద్ధరించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులందరూ కూడా వేలాదిగా తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా చిత్తూరు జిల్లా నుంచి కూడా దాదాపు 500 మంది జర్నలిస్టులు ఈ యొక్క చలో విజయవాడ కార్యక్రమానికి పాల్గొనబోతున్నారు. పెద్ద ఎత్తున జరిగేటువంటి ఈ పోరాటానికి ప్రజలు, అదేవిధంగా పాలకులు, అదేవిధంగా రాజకీయ పక్షాలు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సహకరించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.